నవ్య న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। దేశ చరిత్రలో వాణిజ్య పంట పొగాకును కొనుగోలు చేయడం ఇదే ప్రథమం। బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో మంత్రులు కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్। వేర్వేరు ప్రమాదాల్లో చీరాల వేటపాలెం మండలంలోని సముద్ర తీరంలో ఇద్దరు యువకులను బలికొన్న రాకాసి అలలు। తీరానికి కొట్టుకొచ్చిన ఓ యువకుని మృతదేహం, మరో యువకుని కోసం గాలిస్తున్న మత్స్యకారులు, కన్నీరు మొన్నీరుగా విలపిస్తున్న బంధువులు। విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం। రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో చీరాల పట్టణ శాఖ 20వ వార్షికోత్సవ వేడుకలు। ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ పురుషోత్తం। బాపట్ల జిల్లాలోని పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో మంత్రులు కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు। ఈ క్రమంలోనే పర్చూరు, ఇంకొల్లు, జేపంగళూరు గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాలను మంత్రులు కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్, స్థానిక ఎమ్మెల్యే ఏలూరి, జిల్లా కలెక్టర్ వెంకటమురళితో కలిసి ప్రారంభించారు। బాపట్ల జిల్లాలోని పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో మంత్రులు కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు। ఈ క్రమంలోనే పర్చూరు, ఇంకొల్లు, జేపంగళూరు గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాలను మంత్రులు కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్, స్థానిక ఎమ్మెల్యే ఏలూరి, జిల్లా కలెక్టర్ వెంకటమురళితో కలిసి ప్రారంభించారు। ఈ సందర్భంగా మంత్రులు కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడానికి సీఎం చంద్రబాబు బృహత్తరమైన నిర్ణయం తీసుకున్నారన్నారు। దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కొనుగోలు చేయని విధంగా పొగాకును ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు। ఇకపై రైతులు వ్యవసాయ అధికార సూచనలతో అంతర పంటలను సాగు చేయాలని సూచించారు। దేశ చరిత్రలో వాణిజ్య పంట పొగాకును కొనుగోలు చేయడం ఇదే ప్రథమన్నారు। జిల్లాలో మొత్తం 18 పొగాకు కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పిన మంత్రులు నేడు పంగళూరు, పర్చూరు, ఇంకొల్లులో 3 కేంద్రాలు ప్రారంభం చేశామన్నారు। రైతులే వారు కూడా ఆశ్చర్యపడొద్దన్నారు। ప్రతి రైతు సాగు చేసిన పొగాకు పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు। ఇప్పటికైనా పొగాకు కొనుగోలుకు రాష్ట్రం ప్రభుత్వం 270 కోట్లు కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు। గడిచిన 3 సంవత్సరాలు బాగుందని అందరూ చేశారు। ఈ సంవత్సరం వ్యాపారస్తులందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు। ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురాగానే ఇమీడియట్గా మనం ఎప్పుడు కూడా కొనలేదు కదా ఈ పంట అన్నారు। దేశంలో ఎక్కడ కొన్నారంటే ఇక్కడ కూడా కొనలేదు। మొట్టమొదటిగా మన ఆంధ్ర రాష్ట్రంలో కొందామని చెప్పారు। దీనికి మనం జరిగిన క్యాబినెట్లో కూడా దాదాపు 270 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు। రైతులు ఇబ్బంది పడకూడదు, పొగాకు కొనమని చెప్పాడు, మొదలుపెట్టాము। దాదాపు ఇవాళ 3 సెంటర్లు ఓపెన్ చేస్తున్నాం। మనొక దాదాపు ఇప్పటికి 10 నుంచి 12 సెంటర్లు ఓపెన్ చేశారు। ఇందా సంవత్సరం గారు అడిగారు మాటూరు, ఇంకా కొన్ని సెంటర్లు ఎద్దంపొడి, చిన్నగంజం, కోర్చుపాడు ఇట్లాంటి సార్లు కూడా సెంటర్లు ఓపెన్ చేసి రైతులు ఒకసారి ఒత్తిడి లేకుండా ఉంటుంది, ఎక్కడ రైతులు అక్కడ కొట్టుకుంటారని చెప్పారు। తప్పకుండా కూడా కొంతమంది ఓపెన్ చేపిస్తాం। ఇందా నేను చూసింది ఏంటంటే పొంగూరు రాష్ట్రంలో పార్టిసిపేట్ చేసాము। 10 పేర్లు పోయేటప్పుడు చూసాం అనమాట। అన్ని ఏ క్వాలిటీ, బి క్వాలిటీ, సి క్వాలిటీ మిక్స్ చేస్తే తక్కువ చేయబడింది। ఏ క్వాలిటీ పొగాకంతా 12,000 పడేదంతా ఒక పేరు కట్టేటప్పుడు జాగ్రత్త పడింది। సగం ఏ క్వాలిటీ, సగం బి క్వాలిటీ పడటం వల్ల బి క్వాలిటీ రేట్ పడుతుంది। అది కూడా సంవత్సరం పెంచుతున్నాం కానీ రైతుల మౌలిక సమస్య ఏదైతే ఉంటుందో, రైతు పండించిన పంటకి తను పండించిన పంటకి తను ధర నిర్ణయించుకొని గవర్నమెంట్ పరిస్థితి నుంచి ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో తెలియదు కానీ ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలు రైతు సంతోషంగా ఉంటే 2 సంవత్సరాలు ఆదివారం కావడంతో ఆట విడుపుగా చీరాల వేటపాలెం మండలంలోని సముద్ర తీర ప్రాంతానికి వేరువేరుగా వచ్చిన ఇద్దరు యువకులను తీరంలోని రాకాసి అలలు కబలించాయి। సరదాగా స్నేహితులతో తీరానికి వచ్చిన ఓ యువకుడు సముద్రంలో గల్లంతై ఒడ్డుకు కొట్టుకురాగా మరో గల్లంతైన యువకుడు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు। దీంతో తీరం వద్ద యువకుని బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు। చీరాల వేటపాలెం మండలంలోని సముద్ర తీర ప్రాంతంలో 2 వేరువేరు ప్రమాదాల్లో సముద్రపు రాకాశయాల తాకిడికి 20 యువకులు బలయ్యారు। రామాపురం సముద్ర తీరంలో సరదాగా సముద్ర స్నానాలకు వెళ్లి 2 యువకులు మృతి చెందారు। తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ చెందిన సయ్యద్ అబ్దుల్ వీకెండ్ కావడంతో సరదాగా గడిపేందుకు గాను స్నేహితులతో వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరానికి వచ్చారు। స్నేహితులతో కలిసి స్నానాలు చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన అలల తాకిడికి సముద్రంలో గల్లంతయ్యారు। అయితే సయ్యద్ అబ్దుల్ మృతదేహం కొద్ది నిమిషాల్లోనే ఒడ్డుకు కొట్టుకొచ్చింది। కాగా మృతదేహాన్ని పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు। ఇక ఇదే తరహాలో చీరాల మండలం ఓడరేవు సముద్ర తీరంలో చీరాల వెంకటాపురంకు చెందిన
ఎడితి భానుచందర్ సైతం స్నేహితులతో సముద్రంలో స్నానాలు చేస్తుండగా గల్లంతయ్యారు. స్థానికంగా ఉన్న మత్స్యకారులు సముద్రంలో కొట్టుకుపోతున్న భాను అనే యువకుని కాపాడేందుకు ఎంత ప్రయత్నం చేసినా కూడా అసాధ్యపడలేదు. అయితే భానుచందర్ కోసం స్థానిక మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా సమాచారం అందుకున్న గల్లంతైన యువకుడు భానుచందర్ బంధువులు తీరానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. కాగా ప్రమాదాల ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో చీరాల పట్టణ శాఖ 20వ వార్షికోత్సవ వేడుకలు చీరాల పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ పురుషోత్తం, మాజీ శాసన మండలి సభ్యులు కత్తి నరసింహారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యారంగ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి అన్నారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో చీరాల పట్టణ శాఖ 20వ వార్షికోత్సవ వేడుకలు చీరాల పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ పురుషోత్తం, మాజీ శాసన మండలి సభ్యులు కత్తి నరసింహారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉపాధ్యాయులు తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని తన దృష్టికి తీసుకొస్తే ఆయా సమస్యల పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బాపట్ల జిల్లా డీఈఓ ఎస్ పురుషోత్తం మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతం చేయడానికి ఎన్రోల్మెంట్ పెరుగుదలకు ఇతోధికంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాల మనుగడ ఉపాధ్యాయుల కృషిపైన ఆధారపడి ఉందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణను ఊతమిచ్చేలా ఉపాధ్యాయుల కృషి జరిపి ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలని కోరారు. అనంతరం ఆంధ్రరత్న మున్సిపల్ హైస్కూల్లో 30 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుని పదవ విరమణ చేస్తున్న నాగళ్ల రమణారావు దంపతుల్ని అతిథులుగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కోటేశ్వరరావు, ఉపాధ్యాయ వాణి ప్రతినిధి గాజుల నాగేశ్వరరావు, ఎస్టీయూ జిల్లా బాధ్యులు గుడివాడ అమర్నాథ్, బడుగు శ్రీనివాస్, కె ఎర్రయ్య, వి ప్రభాకర్ రావు, ఎం ఈశ్వరత్నం, టి వెంకటేశ్వర్లు, శ్రీదేవి, పార్వతి, అపర్ణ, రమేష్, సుబ్బారెడ్డి, రాజ్ కుమార్, సిహెచ్ వెంకటేశ్వర్లు, రాంబాబు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. అంటే నిన్ననే మాట్లాడతా ఎక్కడికి పోతున్నాం అంటే చీరాలంటే సార్ బట్టలు చాలా చీపుగా సార్, చీరాల ప్రసిద్ధి కదా అని ఈ తరం వాళ్ళకి చాలా మందికి తెలుసు. కానీ మన తరానికి పాత తరానికి ఎక్కువ మందికి తెలిసిండేది ఏమంటే చీరాల పేరాల ఉద్యమంతో వావిలాల గోపాలకృష్ణయ్య గారు దేశవ్యాప్తంగా చీరాలకు ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి మహనీయులకు జన్మనిచ్చినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకొని వచ్చినారు. చాలా సంతోషం. అందులో భాగంగానే చీరాల పట్టణ శాఖ సారథ్యంలో 20 ఏళ్ల వార్షికోత్సవము మరియు పట్టణ శాఖ అధ్యక్షులుగా ఉన్నటువంటి రమణరావు గారి పదవి విరమణ మహోత్సవ కార్యక్రమం కూడా జరపడం అనేది చాలా అభినందనం. ఈ మంచి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రమణరావు. బాపట్ల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా ఎస్పీ తుషార్ జుడి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుంచి వివిధ సమస్యలను స్వయంగా జిల్లా ఎస్పీకి స్వీకరించారు. చట్ట పరిధిలో విచారించి అర్జీలు పరిష్కరిస్తామని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డోడే ఫిర్యాదుదారులకు భరోసా ఇచ్చారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ తుషార్ డోడే నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారులు వివిధ సమస్యలను స్వయంగా జిల్లా ఎస్పీకి విన్నవించుకున్నారు. ఆయా సమస్యలపై ఇచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. అర్జీలను చట్టపరిధిలో విచారించి పరిష్కరిస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు. నేడు నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీ మోసాలు, ఇతర పలు సమస్యలతో 49 మంది ఫిర్యాదుదారులు అర్జీలు అందినట్లు స్పష్టం చేశారు. వేటపాలెం మండలం ఎంఈఓ జేవి సుబ్బయ్య ఆదేశాల మేరకు తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ఉమిటి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో ప్రాథమిక స్థాయి హై స్కూల్ విద్యార్థులకు పిల్లలు విద్యాభివృద్ధిలో తల్లి పాత్ర అనే అంశంపై మండల స్థాయిలో వ్యాసరచన, వ్యక్తిత్వం, పెయింటింగ్, పాటల పోటీలు నిర్వహించారు. వేటపాలెం మండల ఎంఈఓ జేవి సుబ్బయ్య ఆదేశాల మేరకు తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ఉమిటి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో ప్రాథమిక స్థాయి హై స్కూల్ విద్యార్థులకు పిల్లల విద్యాభివృద్ధిలో తల్లి పాత్ర అనే అంశంపై మండల స్థాయిలో వ్యాసరచన, వ్యక్తిత్వం, పెయింటింగ్, పాటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన 90 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పోటీలకు ఉపాధ్యాయుల కుస్మకుమారి, పోతురాజు, పద్మజ, బ్రహ్మానందరెడ్డి, నాగసునీత జడ్జిలుగా వ్యవహరించారు. పోటీల్లో వ్యాసరచన జూనియర్స్ లో శ్రీ సాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు చెందిన సదాఫ్, సీనియర్స్ లో వేటపాలెం గర్ల్స్ హై స్కూల్ కు చెందిన కె షణ్ముఖప్రియ ప్రథమ స్థానం, వ్యక్తిత్వ పోటీల్లో జూనియర్స్ లో శ్రీ సాయి ఇంగ్లీష్ మీడియానికి చెందిన
షేక్ అఫ్రీన్. సీనియర్స్ లో ఎంజేపీ గురుకుల పాఠశాలకు చెందిన పృథ్వీ ప్రథమ స్థానం. పెయింటింగ్ సబ్ జూనియర్స్ లో ఎంపీయూపీ స్కూల్ కొత్తరెడ్డిపాలెంకు చెందిన కీర్తన. జూనియర్స్ సీనియర్స్ లో దేశాయిపేట హైస్కూల్ కు చెందిన హాసిని సుగుణ ప్రథమ స్థానం. పాటల పోటీలో ప్రాథమిక స్థాయిలో ఎంపీయూపీ స్కూల్ కొత్తరెడ్డిపాలెంకు చెందిన ఏ గాయత్రి. జూనియర్స్ లో వేటపాలెం గర్ల్స్ హైస్కూల్ కు చెందిన కె రాము ప్రథమ స్థానాన్ని పొందారు. వివిధ పోటీల్లో మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జూలై 1న చీరాల నియోజకవర్గంలో జరిగే పోటీలో పాల్గొనున్నారు. విద్యార్థులకి తల్లికి వందనం అనే టాపిక్ మీద పోటీ జరగబడను. దాని మీద మండలంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు కానీ ప్రభుత్వ స్కూళ్ళు కానీ సంబంధించిన విద్యార్థులు ఈ పోటీలో పాల్గొంటారు. ఈరోజు ఆ పోటీలో అందరికీ కూడా ప్రథమ బహుమతి వచ్చిన వాళ్ళందరినీ కూడా సత్కరిస్తారు. కాబట్టి మీరు ఈరోజు పాల్గొనండి. ఈ పోటీలు ఏమనగా ఒకటి వచ్చేసి ఎస్ఏ రైటింగు, రెండోది వక్తృత్వ పోటీ, 3 పెయింటింగు, 4 సింగింగు, స్టోరీ టెల్లింగ్. ఇలా 5 పోటీలు ఉంటాయి. 5 పోటీల్లో మీరందరూ పాల్గొనాలి. ప్రథమ బహుమతి వచ్చేవాళ్ళు ద్వితీయ వీళ్ళందరికీ కూడా వాళ్ళు సత్కరించబడతారు అధికారులతో. కాబట్టి మీరందరూ కూడా పోటీలో పాల్గొని గెలుపొందని అందరికీ నేను మనవి చేస్తున్నాను. గర్ల్స్ హై స్కూల్ వేటపాలెంలో రాష్ట్ర విద్యాశాఖ తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా వివిధ కాంపిటీషన్స్ నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇక్కడికి మండలంలోని ప్రాథమిక పాఠశాలలు, హై స్కూల్ నుంచి, ప్రైవేటు పాఠశాల నుంచి పిల్లలు రావడం జరిగింది. మొత్తం 90 మంది విద్యార్థులు వ్యాసరచన, వక్తృత్వం, పెయింటింగు, పాటలు పాడటం మరియు స్టోరీ టెల్లింగ్ అంటే కథలు చెప్పడం అనే అంశాలపై వీళ్ళందరూ కూడా పాల్గొనడం అనేది జరుగుతుంది. ఇక్కడ జూనియర్స్ అంటే 6, 7, 8, సబ్ జూనియర్స్ 1 నుంచి 5 తరగతులు, సీనియర్స్ 9, 10, 11, 12 తరగతుల వాళ్ళకి పోటీలు నిర్వహించబడతాయి. ఈ పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన వారు వివిధ స్థాయిల్లో వారిని రేపు చీరాల నియోజకవర్గ స్థాయిలో జరిగే పోటీలకు పంపడం జరుగుతుంది. అక్కడ ప్రథమ స్థానం పొందిన వారికి ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో సత్కారం మరియు బహుమతులు అనేవి ఇవ్వబడతాయి. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 10 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు గల భక్తులకు 10 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 88,497 మంది భక్తులు దర్శించుకోగా 19,054 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల శ్రీవారి హుండీకి 4.34 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి చూద్దాం. నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించాయి. దీంతో చాలా ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడిన అల్పపీడన వ్యవస్థల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాగల 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ చరిత్రలో వాణిజ్య పంట పొగాకును కొనుగోలు చేయడం ఇదే ప్రథమం. బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో మంత్రులు కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్. వేర్వేరు ప్రమాదాల్లో చీరాల, వేటపాలెం మండలంలోని సముద్ర తీరంలో 2 యువకులను బలికొన్న రాకాసి అలలు. తీరానికి కొట్టుకొచ్చిన ఓ యువకుని మృతదేహం, మరో యువకుని కోసం గాలిస్తున్న మత్స్యకారులు, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బంధువులు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో చీరాల పట్టణ శాఖ 20వ వార్షికోత్సవ వేడుకలు. ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ పురుషోత్తం. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. నవ్య న్యూస్ సమర్పించిన వారు
ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ అఫిలియేటెడ్ టు CBSE న్యూ ఢిల్లీ మరియు ISO సర్టిఫైడ్ విద్యా సంస్థ. చీరాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో వివిధ రాష్ట్రాల నుండి మాంటిసోరీ మరియు ప్రీ ప్రైమరీ నందు నైపుణ్యం కలిగి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ నందు శిక్షణ పొందిన ఆంగ్లో ఇండియన్ టీచర్లచే ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన క్లాస్ రూమ్స్ మరియు అన్ని రకాలైన ఆట వస్తువులతో ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ వారు ప్లే స్కూల్ ను మీ చిన్నారుల కొరకు ప్రారంభిస్తున్నారు. ప్రైడ్ ఎ గ్రేట్ ప్లేస్ టు గ్రో. అడ్మిషన్లు జరుగుచున్నవి. మీ చిన్నారుల ఉజ్వల భవిత కొరకు ముందుగానే సీట్స్ రిజర్వ్ చేసుకొనగలరు. ప్రైడ్ ద బెస్ట్ గైడెన్స్ ఫర్ యువర్ కిడ్స్. ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ affiliated to CBSE New Delhi, Karanchedu Road, Chirala. Cell 9533 929292, 9533 939393 మరియు 9533 949494.